హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఒకే వేదికపైకి రాబోతున్నారు. సార్ అది కూడా బాలకృష్ణ గారు సక్సెస్ఫుల్ ఇండియా షో అన్స్టాపబుల్. ఆ షోకి ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ అవబోతుంది. చిరంజీవి గారితో మొదలు పెట్టబోతున్నారు. చిరంజీవి గారు ఆ షోకి రాబోతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఖుషిలో ఉన్నారు. ఈ వార్త నిజమైతే ఎంత బాగుంటుందో అని. మరి నిజంగా రాబోతున్నారా? ఎలా ఉంటుంది సార్ బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు ఒకే వేదిక పైకి వస్తే? అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు రైవలరీస్ కదా, ఒకప్పుడు పోటాపోటీగా ఉన్నవాళ్ళు. ఇద్దరికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరికి మాస్ పిక్చర్లు చేశారు. ప్రధానంగా ఇందులో ఆలోచించుకోవాల్సిన విషయం అంటే, ఆహా ఆ ఛానల్లో చిరంజీవి రాలేనందుకే ఇవన్నీ పుట్టాయి. ఎందుకు చిరంజీవి రాలేదు? వీళ్ళిద్దరి మధ్య ఏమిటి అంత డిస్టెన్సు? వాడు బాలకృష్ణతో ఈ షో చేయించడంలో ఆంతర్యం ఏంటి? ఆయన మండాలన ఇలాంటి 100,000 ఊహాగానాలు ఇప్పటికీ అలాగ తెరలేపుతూనే ఉన్నాయి. దానికి గండి కొడుతూ చిరంజీవి రావడం అన్నది అన్స్టాపబుల్కి మంచిది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, ఇంతవరకు వాళ్ళ జీవన ప్రయాణం ఎలాగున్నప్పుడు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ నారావారి కుటుంబంలో ఒక సభ్యుడు అయిపోయాడు. పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడికి పెద్ద కొడుకు అయ్యాడు మనసా వాచ. తర్వాత ఏంటంటే, తమ్ముడిని అంతగా ఎంకరేజ్ చేసినటువంటి ఆ పార్టీతో కానీ ఆ కుటుంబ సభ్యులతో కానీ ప్రేమగా ఉంటాడు. మనం ఎప్పుడు కలుసుకున్నా వాళ్ళిద్దరూ ప్రేమగా కలుసుకుంటున్నారు. నిన్నటి స్టాటిస్టిక్స్ వేరు, ఈరోజు స్టాటిస్టిక్స్ వేరు. ఈ రోజు చుట్టూ ఆంధ్రప్రదేశ్ అంతా గుప్పెట్లో ఉందండి. ఆంధ్రప్రదేశాన్ని బాగు చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు చెడ్డ పేరేమీ లేదు. ఈరోజు తమ్ముడే నెంబర్ 1 అంటున్నారు. అంటే ఇంత వైభవం ఎలా వస్తుంది? అది తన జీవితంలో సాధించలేనిది తమ్ముడు సాధించి చూపించాడు కదా. చూపించడమే కాకుండా తమ్ముడికి తన పట్ల ఎంత భక్తి ఉందో మొత్తం లక్షలాది మంది చూస్తుండగా అన్నగారి కాలు మీద పడి తన ప్రేమను తెలియపరుచుకున్నాడు కదా. అలాగే ఒక ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడిని తన ఫ్రెండ్ని తీసుకెళ్ళి పరిచయం చేసినట్టు పరిచయం చేశారంటే, ఆ రోజు చిరంజీవి గారి తన కళ్ళల్లో కన్నీళ్ళు, తర్వాత ఆపుకోలేక పవన్ కళ్యాణ్ బొగ్గ పట్టుకొని చిదిమాడు ప్రేమగా. అంటే ఇటువంటి అనుబంధానికి మూలం ఏంటంటే కూటమి రావడమే కదా. కూటమిలో పెద్ద పార్టీ సింహభాగం ఎవరిదంటే నారా చంద్రబాబు నాయుడుది. అంటే ఈ కూటమి విజయానికి సారథ్యం ఆయనే వహిస్తాడు, తర్వాత తమ్ముడు వహిస్తాడు. గనక ఇప్పుడు చిరంజీవి ఇన్ని కారణాల చేత అక్కడ యాంకరు మన బాలకృష్ణ గారి కనుక ఎటువంటి అబద్ధాలు, ఒక పక్క తనకి బాలకృష్ణకి మధ్య దూరం ఉందనే అంశానికి తెరవేస్తూ, ఒక పక్క తనకి మన అరవింద్ గారికి దూరం ఉందనేటువంటి ఊహాగానాలు తెరవేస్తూ ఇద్దరూ హాయిగా కమ్మగా కబుర్లు చెప్పుకొని, అంటే ఇద్దరు అభిమానులకు కూడా కన్నులు పంటలా ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ వస్తున్న వార్తలు నిజం ఉందంటారు? నిజంగా రాబోతున్నారు లేదంటే రూమర్సే క్రియేట్ అయ్యాయి? లేదు, రాబోతున్నారండి. రాబోవడం కరెక్ట్, రావాలనే కోరుకుందాం. రూమర్ లేదు. మన ప్రసన్న కుమార్ చెప్తే బాగా ఆథెంటిక్గానే చెప్తాడు. నాకు కూడా మంచి ఆత్మీయుడు కనుక చెప్తున్నాను నేను. రూమర్ మనం అసలు ఆలోచించుకుంటే ఒక రూమర్ని మనం ప్రచారం చేస్తే మనకేమవుతుందండి? మన క్రెడిబిలిటీ పోతుంది. కనుక జరిగే మాటలు, జరుగుతున్న మాటలు, జరగవలసిన మాటలు మాట్లాడుకోవాలి. కానీ మన శిక్షణ ఇక్కడ ఎందుకు కెమెరా ముందు? అందువల్ల అది యథార్థం. సరే, ఇక అదే ఎలాగో బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు సెప్టెంబర్ 1న 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కదా నట జర్నీ గురించి. సో ఆ స్టేజ్ మీద కూడా కలవబోతున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి అది ముందు ఉంటుందా, ఇది ముందు? అది ముందు కన్ఫర్మ్ చేసుకున్న వార్త. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఇద్దరు కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరికి వారు పార్టీ నిర్మాణంలో ఉన్నారు. వీళ్ళ తాలూకు క్రియాశీలక సభ్యత్వాన్ని తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క కల్పించుకుంటే, ఒక పక్క జనసేన పార్టీ కూడా క్రియాశీలక సభ్యత్వాన్ని
కల్పించుకుంటుంది. గనక ఇటువంటి ఫంక్షన్లు పార్టీకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆయనకి కాకుండా పార్టీకి బాగా ఉపయోగపడతాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ గోల్డెన్ జూబిలీ మాట. 50 సంవత్సరాలు అంటే గోల్డెన్ జూబిలీ. గోల్డెన్ జూబిలీకి చిరంజీవి గారి కాకుండా మంచి మంచి గెస్టులు పిలిస్తే వస్తారు. ఇది చారిత్రాత్మకంగా నిలిచే ఘట్టం. దీని తర్వాత ఉంటాము. అది ముందు తరాల గురించి, ముందు సంవత్సరాల గురించి మనం ఊహించకూడదు. ఇప్పటికీ 50 ఏళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా నిలబడ్డాడు. ఇప్పటికీ హీరో వేషాలు వేస్తున్నాడు. ఇదే ప్రయాణం సూక్ష్మంగాను. అంతే. దానికి ఎన్టీ రామారావు గారి తాలూకు ప్రతిష్టని కూడా నిలబెట్టాడు కనుక ఆ గత అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మృతిలోకి తెచ్చుకుంటూ ఈ సంబరం మొత్తం ఇండస్ట్రీ అంతా చేసుకోవాలి. నేను అదే చెప్తున్నాను. ఈవెంట్ అంటూ మీకు అవైల్ అయినట్టయితే, మీకు అందుబాటులో ఒక ఈవెంట్ ఉంటే సంబరాలు చేసుకోవడం అవసరం. తెలుగు ఇండస్ట్రీకి ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం మానేసి ఓటీటీ వచ్చిన తర్వాత ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. అలా కాకుండా మనకు మద్రాసులో ఉన్నప్పుడు సక్సెస్ మీట్ కానీ, ప్రెస్ మీట్ కానీ, లేకపోతే ఏదైనా ఆ ఫంక్షన్లు జరిగితే ఎంత బాగుండేదండి. మన దాని పేరు తాజ్ కోరమండలు కానీ, పామ్గురు హోటల్ కానీ, పామ్గురువులు ఎక్కువ జరిగాయి. అంటే ఎక్కువగా జరిగాయి. వెళ్తే ఎంత అందరూ ఫ్యామిలీతో వచ్చి కలుసుకోవడం, మాట్లాడడం, కమ్మగా భోంచి ఇంతంత ఖర్చులు పెట్టేవారు కాదు. అయినా సరే వాళ్ళకి ఎందుకంటే భద్రతలో ఉంటాం కదా తెలుగు వాళ్ళందరూ. ఒకసారి ఫ్యామిలీస్తో వెళ్ళి ఒకరినొకరు కలుసుకోవడం, ఆనందంగా ఉండడం, అదే సంప్రదాయాన్ని ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పాం. కానీ అవి వినేవాళ్ళు ఎవరు? సంప్రదాయం అన్నది తగిన మనిషి, తగిన మనిషిగా ఉన్నప్పుడు ఫంక్షన్ ఎలా అనౌన్స్ చేస్తే ఎవరు రారు? రాజమౌళి ఫంక్షన్ అనౌన్స్ చేస్తే ఎవరైనా రారా? తిరుక్కుల శ్రీనివాసరావు అనౌన్స్ చేస్తే ఎవరు రారా? అలాగే మన దిల్ రాజు అనౌన్స్ చేస్తే ఎవరు రారా? ఎవరు అనౌన్స్ చేస్తే ఎవరు రారు? కనుక ఆ సాంప్రదాయాన్ని కొనసాగాలని కోరుకుంటాం. కానీ ఇంకా కొసమరిపేట అంటే ఈ 50 ఏళ్ల ఫంక్షన్కి మరి తారక్, కళ్యాణ్ రాము వస్తారో రారో వేచి చూడాల్సిందే. రైట్ సార్. సార్ ఇప్పుడు వేదికపైకే కాకుండా సార్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ రావాలని చెప్పేసి అందరు కూడా కోరుకుంటున్నారు సార్. సో మల్టీ స్టార్ మూవీ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు, ఇది చూసే అవకాశం ఉందా సార్? అభిమానులు వచ్చే అవకాశం ఉందంటారా? లేదు, చిరంజీవి ఒప్పుకోడు. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రయత్నం అరవింద్ ప్రయత్నమే. మీ ఇద్దరితో సినిమా తీస్తాననే ప్రయత్నం అరవింద్ ప్రయత్నమే.